ఓకే. సో నిన్నటిది మన క్వశ్చన్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఉమెన్ ఇన్ ఇండియా? త్రో సమ్ లైట్ ఆన్ రీసెంట్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో టూ డిమాండ్స్ ఉన్నాయి మనకి. మోడల్ ఆన్సర్ చూస్తున్నాం మనం. ఈ క్వశ్చన్లో టూ డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి ఛాలెంజెస్, రెండు రీసెంట్ ఇనిషియేటివ్స్. కీవర్డ్ ఏముంది? ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ మూడు మీరు నిన్న చెప్పినట్టు అండర్లైన్ చేసుకోవాలి. 2-3 సార్లు క్వశ్చన్ చదవాలి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ ఉమెన్ ఇన్ ఇండియా? త్రో సమ్ లైట్ అన్నాడు. త్రో సమ్ లైట్ ఆన్ రీసెంట్, ఇది ఇంపార్టెంట్ అండి. రీసెంట్ ప్రోగ్రామ్స్ కోసం అడుగుతున్నాడు. రీసెంట్ ప్రోగ్రామ్స్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. మీరు 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఇక్కడ రీసెంట్లో పెట్టకూడదు. సో దీన్ని తెలుగులో చూస్తే, తెలుగులో మీకు ఆల్రెడీ చూసాం కదా తెలుగు మోడల్ ఆన్సర్లో. భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కార్యక్రమాలు, ఈ రెండు కూడా ఉండడం జరిగింది. సో దీనికి ఒక ప్రాపర్ ఆన్సర్ ఏంటి అంటే, మీకు ఛాలెంజెస్ ఉండాలి, రీసెంట్ ప్రోగ్రామ్స్ ఉండాలి, రెండు పార్ట్స్ కింద ఉండాలి. వాటితో పాటు సో ఛాలెంజెస్ ఉండాలండి మీకు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాస్తారు. ఇంట్రొడక్షన్ మీకు ఎన్ని విధాలుగా రాయాలో చెప్పాను, అందులో ఏదైనా ఒక ఇంట్రొడక్షన్ తీసుకొని రాస్తారు. తరువాత ఛాలెంజెస్ అని పెడతారు. ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో రాస్తారు. తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ రాస్తారు. ఈ ఛాలెంజెస్కి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి ఇంటర్ కనెక్ట్ చేయడానికి ఒక సింగిల్ స్టేట్మెంట్ ఏదైనా మీరు రాస్తారు. ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయడానికి ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు అని. దాని తర్వాత కన్క్లూజన్. అట్లీస్ట్ వన్ డయాగ్రామ్ ఉండాలి. అట్లీస్ట్ వన్ డయాగ్రామ్ అనేది ఇందులో ఉండాలి. ఎకానమీ క్వశ్చన్ కాబట్టి ఎకానమీ జార్గన్ వాడాలి. మీరు మొత్తం హిస్టరీలో ప్రాబ్లమ్స్, లేకపోతే క్వాలిటీలో ప్రాబ్లమ్స్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, అవన్నీ కూడా రాయాల్సిన అవసరం ఉండదు. ఎకానమీ రిలేటెడ్గా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత డయాగ్రామ్ అట్లీస్ట్ ఒకటి వేస్తారు. డేటా పాయింట్స్తో సబ్స్టిట్యూట్ చేయాలి. మీరు ఏ పాయింట్ చెప్పినా ఛాలెంజెస్లో కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కానీ మేజర్గా ఛాలెంజెస్లో మీరు డేటా పాయింట్తో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఐడియల్ మోడల్ ఆన్సర్. ఐడియల్ ఆన్సర్ దానికోసం మోడల్ ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అడిగినప్పుడు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ క్రూషియల్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ అన్నారు. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ వై అన్నది రాశారు ఇక్కడ. హౌఎవర్ ఛాలెంజెస్, చిన్నది లింక్ పెట్టారు. హౌఎవర్ ఛాలెంజెస్ హైండర్స్ ద సేమ్. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఛాలెంజెస్ అనేవి అడ్డుగా ఉన్నాయి అంటున్నారు. తెలుగులో కూడా చూద్దామండి, ఇంగ్లీష్లో కూడా చూద్దాం, రెండు చూస్తున్నాం. సో ఛాలెంజెస్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఛాలెంజెస్ క్లియర్గా రాసేశారు. 1 2 3 4 5 6 ఛాలెంజెస్. తర్వాత ఒక కనెక్టివిటీ పేరా పెట్టారు. రిమూవింగ్ దీస్ ఛాలెంజెస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ నేషన్. ఈ ఛాలెంజెస్ తీసేస్తే భారతదేశం పురోగతి చెందుతుంది. ఆ ప్రోగ్రామ్స్ ఏంటి, గవర్నమెంట్ తీసుకున్నవన్నీ ప్రోగ్రామ్స్ రాశారు. ఒక కన్క్లూజన్ పెట్టారు. తెలుగులో కూడా సేమ్ అలానే ఉంది. కాకపోతే తెలుగులో ఏం చేశారంటే, తెలుగులో అంత ప్రిసైజ్ రావడం ఇంగ్లీష్లో వచ్చినంత ప్రిసైజ్గా రాదు ఇంట్రొడక్షన్. అందువల్ల ఏం చేశారంటే డెఫినేషన్ రాసేశారు. ఇక్కడ మహిళా సాధికారికత అంటే ఏంటి, ఆ డెఫినేషన్ రాసేశారు. మహిళలు తమ జీవితంపై తామే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, తమ ప్రతిభను అభివృద్ధి చేసుకునే అవకాశం, సమాజంలో సమానమైన గౌరవం పొందే స్థితిని మహిళా సాధికారికత అంటారు అని చెప్పి, ప్రస్తుతం దీనికి అడ్డంకులు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి. సవాళ్ళు అనే పదం ఎందుకు వాడారు, ఇక్కడ కూడా సవాళ్ళు అన్నారు కాబట్టి. సో ఆ సవాళ్ళు ఏంటి అన్నది క్లియర్గా రాసేశారు. తర్వాత వివిధ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కనెక్టివిటీకి కూడా ఒకటి పెట్టారు. ఈ సవాళ్ళు అధిగమించినట్లయితే ఏమవుతుంది అన్నది. సో తర్వాత కన్క్లూజన్లో SDG 5, సస్టైనబుల్ డెవలప్మెంట్ 5కి లింక్ చేశారు. సో ఆ విధంగా ఇది స్ట్రక్చర్గా బెస్ట్ ఆన్సర్, స్ట్రక్చర్ వైజ్గా బెస్ట్గా ఉంది. ఇప్పుడు ఛాలెంజెస్ చూడండి. ఛాలెంజెస్ ఏంటి, మనకి ఉమెన్కి
వాళ్ళ ఎకనామిక్ ఆపర్చునిటీస్ని రివైవ్ పొటెన్షియల్ని అచీవ్ చేయడంలో ఛాలెంజెస్ ఏంటి అంటే మొదటిగా చైల్డ్ మ్యారేజెస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిప్రజెంటేషన్ బాగుంది. ఇటువంటి రిప్రజెంటేషన్ మీరు వేయాల్సి ఉంటుంది. ఇది లైఫ్ సైకిల్ అప్రోచ్ అంటారు. ఇది యూపీఎస్సీ వాళ్ళు చాలా మంది వేస్తూ ఉంటుంటారు. లైఫ్ సైకిల్ అప్రోచ్ తెలుసు చాలా మందికి. సో ముందు పుట్టక ముందు ఫ్యూటస్గా ఉండేటప్పుడు ఏంటి, పెరిగాక చైల్డ్, తర్వాత అడల్ట్, తర్వాత ఓల్డ్ ఏజ్. ప్రతి స్టేజ్లో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఏజ్ పెరుగుతుంది కాబట్టి గ్రాఫ్ పైకి ఇలా వెళ్తుంది. సో చనిపోయాక మోక్షం మోక్షం రాదు అని రాస్తారా మీరు? సో మనకి బతుకున్నంత వరకే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఓల్డ్ ఏజ్ వరకు రాసాము. ఫ్యూటస్గా ఉండేటప్పుడు ఏంటంటే ఇన్ఫాంటిసైడ్, ఫ్యూటిసైడ్, సన్ మెటా ప్రిఫరెన్స్. ఈ పదం చూడండి, సన్ మెటా ప్రిఫరెన్స్. ఇది ఎకనామిక్ సర్వేలో వాడిన పదం. ఎకనామిక్ సర్వేలో అంటే ఆడపిల్ల పుడితే ఇదివరకు లాగా ఫోర్టిసైడ్ అంటే గర్భంలోనే చంపేయడం, ఇన్ఫాంటిసైడ్ అంటే పుట్టాక చనిపోయడం చేయడం లేదు. ఆ స్త్రీని ఆ పాపని పుట్టనిస్తున్నారు. కాకపోతే మళ్ళీ కొడుకు కోసం మళ్ళీ ప్రయత్నాలు ట్రై చేస్తుంటారు. సో ఒకసారి కొడుకు పుట్టాక ఆ కూతురు ఎవరైతే ఉందో ఆమెకి ఇచ్చే రిసోర్సెస్ తగ్గించేస్తారు. ఈమెకు గవర్నమెంట్ స్కూల్కి పంపుతారు, ఇతనికి మంచి కార్పొరేట్ స్కూల్కి పంపుతాడు. ఈమెకు క్వాలిటీ ఫుడ్ ఎవరు, ఇతనికి మంచి ఫుడ్ అన్ని పెడుతుంటారు. సో ఆ విధంగా ఒక రకమైన నిర్లక్ష్యం అనేది స్త్రీలు మహిళలపై లేకపోతే బాలికలపై ఉంటుంది. దాన్ని సన్ మెటా ప్రిఫరెన్స్ అంటారు. అటువంటి పదాలు మీరు ఆన్సర్లో తప్పకుండా వాడాలి. జార్గన్ 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 అని 100 సార్లు చెప్తుంది అదే. సో ఫ్యూటస్గా పుట్టక ముందే మనకి తెలుగు సాహిత్యంలో ఒక కవిత ఉంటుంది, నువ్వు అదృష్టవంతురాలు అమ్మ ఎందుకంటే నువ్వు గడుపు నుండి బయటికే రాలేకపోయావు కదా అని. సో అటువంటి కవితాత్మకంగా వచ్చిన కవితలు ఎందుకు వచ్చాయి అంటే ఇటువంటి సన్ మెటా ప్రిఫరెన్స్ వల్లే. తర్వాత చైల్డ్గా వచ్చాక చైల్డ్ మ్యారేజెస్, ఎడ్యుకేషన్ క్వాలిటీగా లేకపోవడం, చైల్డ్కి సైబర్ క్రైమ్కి ఎక్కువగా గురి అవుతుంటారు చిల్డ్రన్. ఎందుకంటే అడల్ట్లో ఉన్నప్పుడు కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది, చిల్డ్రన్కి అది ఉండదు కాబట్టి చైల్డ్ పోర్నోగ్రఫీ లేకపోతే చైల్డ్ విక్టిమ్స్గా వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత అడల్ట్ పెద్ద అయినాక, అడల్ట్ అంటే ఏంటి, యాజ్ పర్ అవర్ ఇండియన్ లాస్ గ్రేటర్ దాన్ 18 years, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని అడల్ట్స్ అంటారు. ఇందులో మనం చూసుకుంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, సెక్షువల్ అబ్యూస్, లైంగిక దాడులు, ల్యాక్ ఆఫ్ ఓనర్షిప్ రైట్స్, ఆస్తి హక్కులు లేకపోవడం. సో ఇవనేవి అడల్ట్లో ఉండే ప్రాబ్లమ్స్. ఓల్డ్ ఏజ్లో ఉండేవి సోషల్ ఇన్సెక్యూరిటీ అంటే పెన్షన్స్ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అలాంటివి లేకపోవడం. హెల్త్ బర్డెన్గా చూస్తారు. ఇంకా చాలా ఉంటాయండి, మీరు అవన్నీ రాసేస్తే ఇక్కడ రాయడానికి అవ్వదు. అందువల్ల ఏదైతే ఇంపార్టెంట్ అది రాసాము. ఇక్కడ రాసినవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము, అవి కాక మిగిలినవి. ఈ ఇన్ఫాంటిసైడ్ ఇవన్నీ సోషియలాజికల్గా వస్తున్నాయి కదా, సొసైటీ రిలేటెడ్గా. కానీ ఇక్కడ ఎకానమీ రిలేటెడ్గా ఎక్కువ పాయింట్స్ రాసాం. ఆ విధంగా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో చైల్డ్ మ్యారేజ్ అనేది ఒక ఛాలెంజ్ అని చెప్పారు, దానికి డేటా చెప్పారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం 23% మహిళలు, 20 నుండి 22 ఏజ్ ఉన్న మహిళలు 18 కన్నా ముందుగా పెళ్లి చేసేసుకున్నారు అని చెప్పాడు. సో ఇవన్నీ మీకు తెలుగులో కూడా ఉంటాయండి, మీరు వరి అవ్వకండి. తెలుగు మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాను, సేమ్ ఉంటుంది. మీకు గ్రూప్లో పెడతాం కాబట్టి పెద్ద మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో పదాలు అన్నీ కూడా మీకు ఇక్కడ వస్తుంటాయి. చూసుకుంటే బాల్య వివాహాలు రాసాము. తర్వాత వనరులు మరియు అవకాశాల కొరత. అంటే ఇప్పుడు మొబైల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం 15% మహిళలకే అంతర్జాలం ఉంది, ఇంటర్నెట్ సదుపాయం ఉందన్నమాట. సో ఈ విధంగా తెలుగులో కూడా ఉంటుంది. ఇదే డయాగ్రామ్ చూడండి, తెలుగులో కూడా వేసాము. భ్రూణ దశ, బాల్యం, ప్రౌఢ దశ, వృద్ధాప్యం, లైంగిక వేధింపులు, గృహహింస ఇవన్నీ కూడా తెలుగులో కూడా ఉంటాయి. నేను ఇంగ్లీష్ అందరికీ ఈజీగా ఉంటుంది కొద్దిగా మన ఎక్స్ప్లెనేషన్ కూడా అన్నట్టు చెప్తున్నాను. తెలుగు పదాలు కూడా మీకు ఉంటాయి, డోంట్ వరీ. సో ఆ విధంగా రిసోర్సెస్కి యాక్సెస్ లేకపోవడం ఒకటి. దాని తర్వాత పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఉంది కదా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని పట్టుకొని ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువగా ఉంది అని చెప్పాను. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని తెలుగులో కూడా చూపెడతాను మీకు. ఇవన్నీ శ్రామిక శక్తిలో పాల్గొనకపోవడం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఎంతైతే ఉంది. అలాగే డేటా పాయింట్స్ మీరు సబ్స్టాన్షియేట్ చేయాలి. చాలా మంది ఇది ఒక్కటి రాసి వదిలేస్తున్నారు, శ్రామిక శక్తిలో తక్కువ పార్టిసిపేషన్ అని రాసి వదిలేస్తున్నారు. కానీ డేటా రాసినప్పుడే మీరు
చెప్పాను కదా, ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు ఎడ్యుకేటెడ్గా పర్సన్గా ఉన్నాను, నేను అన్ని ఆధారాలతోనే మాట్లాడతాను, గాలి మాటలు మాట్లాడను అని చెప్తాలి అంటే ఈ విధంగా డేటా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. తర్వాత పితృస్వామ్య సామాజిక వ్యవస్థ ద్వారా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ప్యాట్రియార్కల్ సొసైటీ నార్మ్స్. సో 3% మహిళలే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంట నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. అంటే వాళ్ళ నిర్ణయాలు కూడా, నువ్వు జాబ్ చెయ్యాలా వద్దా, నువ్వు పిల్లని కనవాలా వద్దా, అవన్నీ కూడా పురుషులే తీసుకుంటున్నారు. అందువల్ల ప్యాట్రియార్కల్ పితృస్వామ్య వ్యవస్థ వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్కి హ్యాండర్ చేస్తుంది. లింగ వేతన తేడా, జెండర్ పే గ్యాప్ అంటారు. సో జెండర్ పే గ్యాప్ రిపోర్ట్ ప్రకారం ఒకే పని పురుషుడు స్త్రీ ఇద్దరు చేస్తే స్త్రీలకు 20% తక్కువ ఇస్తున్నారంట. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఉన్న డిస్క్రిమినేషన్, అది ఒక సవాలు. ఆ సవాలనే మనం చెప్తున్నాము. తర్వాత మహిళలపై నేరాలు, క్రైమ్స్ ఉంటాయి కదా, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్. ఎన్సీఆర్బి డేటా ప్రకారం 4.5 లక్షల కేసులు 2022లో రిపోర్ట్ అయ్యాయి. సో ఇలా ప్రతి దానికి చూడండి డేటా పాయింట్ ఉంది. ఇక్కడ అసంఘటిత రంగంలో కేంద్రీకృతం అవ్వడం, ఇది ఇంగ్లీష్లో మంచి పదం ఉంటుంది, ఇన్ఫార్మలైజేషన్ ఆఫ్ ఉమెన్ అని. సో ఇది కూడా మంచి పదమే, బట్ అక్కడ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎన్ఎస్ఎస్ఓ డేటా ప్రకారం 81% ఉన్నారు. సో ఇక్కడ మీరు ప్రతిదీ చూస్తే పాయింట్ మీకు కరెక్ట్గా బుల్స్ అయ్యండి. ఏదైతే మన టార్గెట్ అడిగాడో సవాలు ఏంటి, దాన్ని సబ్స్టెంట్ చేసే పాయింట్ ఏంటి, 1 2 3 4 5 అలా రాసుకెళ్ళిపోవడమే. అంతేగాని ఇక్కడ శ్రామిక శక్తి అంటే ఏంటి, శ్రామిక శక్తిలో పాల్గొనడం ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. మీరు శ్రామిక శక్తిలో పాల్గొనట్లేదు అని రాసేస్తారు, అది ఎగ్జామినర్కి ఆల్రెడీ తెలుసు. మీరు జిఎస్ ఆన్సర్ రాస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా శ్రామిక శక్తిలో పాల్గొనట్లేదు అని రాసేసి దానికి మీరు ఇవ్వాల్సిన ఏదైతే సబ్స్టాన్షియేట్ చేయడానికి పాయింట్ ఇస్తారో అది ఇచ్చేస్తారు. సో ఇలా స్టార్టింగ్ నుండి మీరు చూసుకోవచ్చు ప్రతి పాయింట్. బాల్య వివాహం ఉందన్నాము, ఆ బాల్య వివాహానికి తగ్గట్టుగా డేటా ఇచ్చాము. తర్వాత వనరుల కొరతలు ఏమి అన్నాము, దానికి డేటా ఇచ్చాము. ఇలా అన్నిటికీ డేటా ఇవ్వడం వల్ల మీరు వెల్ రెడ్ పర్సన్, ఏదో గాలి మాట్లాడట్లేదు అని తెలుస్తుంటుంది. తర్వాత ఇది ఓకే కదండి. సవాళ్ళ వరకు క్లియర్ అయిందా? మీకు ఏమైనా డౌట్ ఉందా సవాల్లో? సవాలు వరకు క్లియరా? క్లియర్ సార్. ఓకే. సో నిర్వచనం చూసాము, సవాళ్ళు చూసాము. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏం అడిగాడు వాడు? నెక్స్ట్ పార్ట్ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, రీసెంట్ ప్రోగ్రామ్స్ కోసం చెప్పమన్నాడు. రీసెంట్ అన్న పదం మీరు వాడు చూసుకోవాలి. చాలా మంది ఎప్పుడెప్పుడో ప్రోగ్రామ్స్ అన్ని పట్టుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారు, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. సో రీసెంట్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే దానికి లింక్, ఈ సవాళ్ళు అధిగమించినట్లయితే భారతదేశం అభ్యుదయం వైపు అడుగులు వేయగలదు అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మహిళలు పురుషుల్లో ఎంతైతే ఉద్యోగిత శాతం ఉందో అంత ఉద్యోగ శాతం పురుషుల్లో ఉన్నదానికి సమానంగా తీసుకొస్తే జీడిపి 30% పెరుగుతుందంట. దాన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తారో చూడండి. కనెక్టివిటీ వర్డ్. రిమూవింగ్ ద ఛాలెంజెస్ ట్రాన్స్ఫార్మ్ ద నేషన్. ఎగ్జాంపుల్, బ్రిడ్జింగ్ ద జెండర్ గ్యాప్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కెన్ బూస్ట్ జీడిపి బై 30%. సో ఈ విధంగా ఇంగ్లీష్లో కూడా రాయడం జరిగింది. సో అవి ఛాలెంజెస్. చూడండి ఇక్కడ మీరు ప్రోగ్రామ్స్ అనేటప్పుడు ఇటువంటి డయాగ్రామ్ మీరు ఒకటి వేయాల్సి ఉంటుందండి ఎక్కడైనా. చూడండి ఇక్కడ మీరు, అక్కడ వాళ్ళ గవర్నమెంట్ అన్నారు, అక్కడ స్టేట్ గవర్నమెంటా? ఇది ఏపీఎస్సి గ్రూప్ 1 క్వశ్చన్. ఇది ఇక్కడ వాళ్ళు త్రో సమ్ లైట్ ఆన్ ద రీసెంట్ ప్రోగ్రామ్స్ బై గవర్నమెంట్ అన్నాడు, ఏ గవర్నమెంటో చెప్పలేదు. సో మీరు ఏం చేస్తారు, గవర్నమెంట్ అన్నప్పుడు ప్రపంచ స్థాయిలో రాస్తారు, భారతదేశ స్థాయిలో రాస్తారు, రాష్ట్ర స్థాయిలో రాస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఇది ఏపీఎస్సి క్వశ్చన్ కాబట్టి ఏపీ అని రాశాను. అదే మీరు యూపీఎస్సికి చదువుతున్నారు అనుకోండి, ఇలా పెడతారు. ఇక్కడ గ్లోబల్, ఇక్కడ ఇండియన్, ఇక్కడ స్టేట్ లెవెల్ అని పెడతారు. ఏపీ అని రాయరు, స్టేట్ లెవెల్ అని రాసి ఏపీ అని రాసి ఆ ప్రోగ్రామ్ రాసేస్తారు, బీహార్ అని రాసి ఆ ప్రోగ్రామ్ రాసేస్తారు. సో ఆ విధంగా ఉంటుంది. అదే తెలంగాణ చదివిన వాళ్ళైతే ఇక్కడ టీఎస్ అని పెడతారు. ఏది మీరు రాస్తుంటే అది పెడుతూ ఉండాలన్నమాట. ఇలాగా ఓన్లీ ఒక క్వశ్చన్కి మీరు ఈ విధంగా రాసుకోవచ్చు ప్రజెంటేషన్లో ప్రోగ్రామ్స్ అనేటప్పుడు. సో ఇది చాలా ఎఫెక్టివ్గా మీరు ఎక్కువ ప్రోగ్రామ్స్ కవర్ చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ నేను పెట్టిన చాలా ప్రోగ్రామ్స్, ఆడబిడ్డ అనేది, స్పెషల్ ఇంటెన్సివ్స్, ఇండస్ట్రియల్ పాలసీ, స్త్రీ శక్తి, ఇవన్నీ కూడా కింద రాయలేదండి. మీరు చాలామంది ఏం చేస్తారంటే డయాగ్రామ్లో వేసినవే మళ్ళీ కింద రాస్తారు. అప్పుడు యూజ్ ఏంటి? మీకు ఎక్కువ కంటెంట్ని మీరు ఎగ్జామినర్కి ఇవ్వాలి అనుకుంటే
అది ఉమెన్ లాంటి టాపిక్స్ లో మీకు కంటెంట్ కి కొరవ ఉండదు, కంటెంట్ ఎంతైనా వస్తుంటది. అలాంటి సమయంలో మీరు కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే డయాగ్రామ్ లో పెట్టినవి ఇక్కడ రాయకూడదు. సో నేను ఇక్కడ ఇది కూడా అదే చేశాను. ఇక్కడ అడల్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ పైన చెప్పలేదు, ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామ్స్ ఫర్దర్ గా చూసుకుంటే ఏంటి, ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ అనేది ఒక సవాళ్ళు అన్న చెప్పాం కదా పైన. ఆ సవాలు అధిగమించడానికి ఏం చేశారు, సుకన్య సమృద్ధి యోజన అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉమెన్ ఐఐటిఐస్, ఉమెన్ టెక్నికల్ పార్క్స్ తీసుకొచ్చారు. లేబర్ ఫోర్స్ శ్రామిక శక్తి పార్టిసిపేషన్ పెంచడం కోసం నేషనల్ క్రెచ్ మిషన్ తీసుకొచ్చారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే స్కీము డబ్బులు ఇస్తారు కదా. చూడండి ఇక్కడ నేను స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చాలా మంది ఏం చేశారు, ఈ స్కీమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2-3 లైన్లు రాసుకెళ్ళిపోయారు. అప్పుడు మీకు స్పేస్ అనేది సరిపోదు, ఎక్కువ స్పేస్ అయిపోద్ది, లేకపోతే టైం కూడా సరిపోదు. యూపీఎస్సీలో అయితే వర్డ్ లిమిట్ పెనాల్టీ కూడా ఉంటుంది కాబట్టి మీకు మార్కులు నెగిటివ్ పడిపోతాయి. గ్రూప్స్ లో అయితే మీరు ఎక్కువ రాసేస్తుంటే మీకే స్పేస్ ఒక క్వశ్చన్ మీద ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఈ ప్రోగ్రామ్ చెప్పారు అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అసెట్ ఓనర్షిప్ పైన చెప్పాం కదా, ఆస్తి హక్కు లేకపోవడం అని. సో ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కట్టిన ఇల్లులో 72% ఇల్లులు స్త్రీల పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళలో ఎంప్లాయ్మెంట్ కోసం, సెల్ఫ్ హెల్ప్ ప్రమోషన్ కోసం నమోదు ఇది స్కీమ్ ఒకటి పెట్టారు కదా, అదొకటి. తర్వాత బేటీ బచావో బేటీ పడావో ఇన్ఫాంటిసైడ్ రిమూవ్ చేయడానికి ఇది ఒక స్లోగన్ తీసుకొని పెట్టారు. సో ఇవన్నీ కూడా తెలుగులో కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ప్రపంచ స్థాయి, భారతదేశం, ఆంధ్రప్రదేశ్, బాల్య వివాహాలు, ఆస్తి హక్కు, బాలికల రక్షణ, ఇవన్నీ కూడా. చివరికి కన్క్లూజన్ ఏం చెప్పారు, నవభారత నిర్మాణానికి ఒకటి, ఎస్డిజి లక్ష్య సాధనకు, అంటే ఎస్డిజితో లింక్ చేశారు. ఇటువంటి ఇంటర్ లింకేజెస్ మీకు ఉండాలి. మహిళలు అడిగారని మహిళలకే కన్ఫైన్ అయిపోకూడదు, మహిళలు వల్ల వేరే రంగాలు, వేరే వేరే సెక్టార్స్, వేరే వేరే గోల్స్ కూడా ఏ విధంగా అచీవ్ చేయగలరు అని చూడాలి. నవభారత నిర్మాణం వేరే గోల్, అంటే మహిళలతో పాటు భారతదేశం మూవ్ అవుతుంది. తర్వాత ఎస్డిజి 5 ఏంటి, జెండర్ ఈక్వాలిటీ. ఆ రెండిటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 5 తెలుగులో. లక్ష్య సాధనకు కేవలం మహిళా అభివృద్ధి పైనే కాకుండా మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధిపై దృష్టి సాధించాలి. అంటే ఉమెన్ డెవలప్మెంట్ మీదే కాదు, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇది మోడల్ ఆన్సర్, ఇది పర్ఫెక్ట్ మోడల్ ఆన్సర్. దీంట్లో మీరు చూసుకుంటే ఇంట్రడక్షన్ పెద్దగా సాగదీయలేదు, ఏదైతే ఇంపార్టెంట్ అవి హైలైట్ చేశారు. ప్రజెంటేషన్ కూడా గ్యాప్ ఇచ్చు స్పేస్ ఇస్తూ కరెక్ట్గా రాశారు. మీకు అందుకే హ్యాండ్ రిటన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు కూడా ఇటువంటి డయాగ్రామ్స్ అన్ని ఇన్కాపరేట్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. సో మోడల్ ఆన్సర్లు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం ఫర్దర్గా మీ యొక్క ఆన్సర్స్, కామన్ మిస్టేక్స్ చూద్దాము. కామన్ మిస్టేక్స్, అందరూ చేసిన మిస్టేక్స్ ఏంటి, తర్వాత తెలుగు మీడియంలో బెస్ట్ ఆన్సర్ ఎవరు రాశారు ఆ ఆన్సర్ కూడా చూద్దాము. ఇంగ్లీష్ మీడియంలో బెస్ట్ ఆన్సర్ ఎవరు రాశారు ఆ ఆన్సర్ కూడా చూద్దాము. తర్వాత రేపటి క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ ఆన్సర్లో ఏదైనా డౌట్ ఉందండి, ఈ ఉమెన్ టాపిక్ మీద ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ప్రొసీడ్ అవుదాం ఫర్దర్గా. సార్ చెప్పండి సార్. తెలుగులోని చెప్పారు కదా, దానికి ఒక మంచిగా ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ కొంచెం మీరు చెప్పగలరా? ఇచ్చాం కదండి మోడల్ ఆన్సర్లో, దీనికి అంటే ఇంట్రడక్షన్ ఏంటంటే అతను ఓన్లీ స్త్రీ సాధికారత అంటే ఏంటనేసి ఒక డెఫినేషన్ మాత్రం ఇచ్చాడు. ఎలా రాస్తే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, ఇది మంచి డెఫినేషన్ అండి. మోడల్ ఆన్సర్ వస్తుందంటే నేను రివ్యూ చేసాక వచ్చిందే. దీనికి మీరు ఇంగ్లీష్ లో పెట్టినట్టు ప్రిసైజ్ గా రాయలేరు తెలుగులో ఈ పర్టికులర్ దానికి. అందువల్ల ఇటువంటి దాంట్లో మీరు సాధికారకతకి మంచి డెఫినేషన్ ఉన్నప్పుడు దాన్నే వాడుకోవడం మంచిది. ఎందుకంటే అక్కడ కీవర్డ్ వాడారు వాళ్ళు, మహిళా సాధికారకత అనే కీవర్డ్ వాడారు కాబట్టి మీరు ఆ కీవర్డ్ డిఫైన్ చేయడం మంచి అప్రోచ్. యాక్చువల్గా ఇంగ్లీష్ లో కూడా ఇది ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, కానీ ఇంగ్లీష్ లో స్పేస్ సరిపోదని చెప్పేసి వాళ్ళు తక్కువ వర్డ్స్ రాయాలని చెప్పేసి ఇది రాసినా కూడా 4 పేజెస్కి వెళ్ళిపోయింది. మనం ఐడియల్ గా 3 పేజెస్ మించకూడదు. సో ఇది బెస్ట్ ఇంట్రొడక్షన్. కన్క్లూజన్ కూడా ది బెస్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్లింక్ చేశారు నవభారత నిర్మాణానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు. మీరు కూడా ఆ విధంగా ఇంటర్లింక్ చేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది. నాకు చిన్న సందేహం ఏంటంటే గురుగారు, చెప్పండి. వినిపిస్తుందా నా వాయిస్? యా చెప్పండి, వినబడుతుంది.
అంటే మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ మొత్తం ఆ క్వశ్చన్ యొక్క ఆంతర్యం ఇంట్రడక్షన్ కన్క్లూజన్లో ఉండేలా రాస్తే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేదా? లేదు సార్. ఒకసారి ఆ వీడియో చూడండి, అదంతా క్లియర్ ఓకే. గా చెప్పాము. ఐబిసి ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ లేకపోతే ఏంటి సమస్య, అవన్నీ కూడా నిన్న క్లియర్ గా చెప్పాము. ఒకసారి నిన్న క్లాస్ వినండి మీరు. ఓకే సార్. ఓకే, అది థ్యాంక్ యూ. బేసిక్స్ అన్నమాట. మీరేం చేశారంటే ఫౌండేషన్ బిల్డ్ అవ్వకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఆ ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ. అందుకే నేను క్లాస్ జాగ్రత్తగా వినండి అని అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి కూడా చెప్పాను. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. యా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? చెప్పాలి, లేకపోతే ప్రొసీడ్ అవుదాం. ఉన్నాయా లేదా ఏదో ఒకటి చెప్పండి. నో సార్. ఓకే, గుడ్. సో కామన్ మిస్టేక్స్, అందరూ చేస్తున్న కామన్ మిస్టేక్స్ చూద్దాం ఒకసారి. పేపర్స్ అందరూ కూడా రాసి పంపించారండి. కాకపోతే మీకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు నైట్ కల్లా పంపించండి. మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యే 2 నిమిషాల ముందు కూడా ఆన్సర్ పెట్టారు, బట్ నేను చూశాను, అది నెగ్లెక్ట్ అయితే చేయలేదు. కానీ రేపటి నుండి మీరు నైట్ లోపలికల్లా పంపించాలండి. ఎందుకంటే మనకు బెస్ట్ ఆన్సర్ మీద మార్నింగ్ వచ్చిన దాంట్లో ఒకటి బెస్ట్ ఆన్సర్ ఉంది, బట్ అది కొద్దిగా మిస్టేక్స్ అవ్వడం వల్ల ఇంక్లూడ్ చేయలేకపోయాం తెలుగు మీడియం వాళ్ళలో. సో కామన్ మిస్టేక్స్ ఎక్కువగా చేస్తున్నది ఫస్ట్ స్పేస్ అండి. మోడల్ ఆన్సర్లో కూడా ఆ ఇష్యూ ఉంది. మీకు కంటెంట్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అది పెట్టారు, బట్ మీరు స్పేస్ 3 పేజెస్కి మ్యాక్సిమం కన్ఫైన్ అవ్వండి. యూపీఎస్సీకి అయినా గ్రూప్స్కి అయినా దేనికైనా 3 పేజెస్ నుంచి రాయకూడదు. 15 మార్క్స్ 3 పేజెస్ రాస్తారు. స్టేట్ పిఎస్సీలో 15 × 3 45 పేజెస్ అవుతాయి. కొన్ని పేజెస్ తగ్గిస్తే మీకు 42-43 పేజెస్ అవుతాయి. సో 3 పేజెస్ మించి రాయకూడదు. మీరు టైం పెట్టుకోకుండా రాస్తున్నారండి. టైం లిమిట్ పెట్టుకోకుండా రాస్తే మీకు నో యూజ్, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామ్లో మీకు ఇన్ఫినిట్ టైం ఉండదు. మీకు 11 మినిట్సే ఉంటుంది. ఆ 11 మినిట్స్లోనే రాయాలి. మీరు ఏం చేస్తారంటే స్టాప్ వాచ్ పెట్టుకొని 11 మినిట్స్ పెట్టుకొని 11 మినిట్స్ అయిపోయినట్టు ఆపేయండి. ఆ టైంలో మీరు రాయడం మొదలు పెట్టకపోతే ఆ ప్రెజర్ అనేది మీకు అర్థం కాదు. ఓన్గా కూర్చొని థింక్ చేసి విశ్రాంతంగా రాసుకుంటారనుకుంటే అది ఎగ్జామ్ హాల్లో అది రిప్లికేట్ అవ్వదు. అందువల్ల మీ శ్రమ అంతా, మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తారు, 15 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ ఇలా బాగా రాస్తారు, లాస్ట్ 5 రాయలేకపోతారు. అప్పుడు లాస్ట్ అరగంటలో, అరగంట కూడా కాదు, 15 మినిట్స్లో 3 క్వశ్చన్స్ రాసేస్తారు. అప్పుడు ఫాస్ట్గా ఏదో. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందంటే ప్రాక్టీస్లో టైం లిమిట్ పెట్టుకోకపోవడం. సో ఆన్సర్స్ చూస్తే అది క్లియర్గా అర్థమైపోతుంది. అదేంటి తెలుగు టైప్ చేసినట్టు రాశారు. తెలుగు మీడియం వాళ్ళు చాలా మంది మంచి హ్యాండ్ రైటింగ్ బాగుందండి. సో అటువంటి టైం లిమిట్ పెట్టుకోకుండా రాయడం అనేది ఒక చూసుకోవాలి మీరు. కవర్ ఇంపార్టెంట్, అది టైం లిమిట్ పెట్టుకోవాలి. అన్నెసరీ ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ ఇస్తున్నారండి తెలుగు మీడియం వాళ్ళు. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తున్నారు, పాయింట్ టు డేటా అని రాసుకొని వెళ్ళిపోకుండా ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 4 to 5 లైన్స్ పెడుతున్నారు. ఇంట్రొడక్షన్కి ఎస్ఐ లాగా ఒక 7 to 10 లైన్స్ పెడుతున్నారు. ఇంత అవసరమా? మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ కాబట్టి కూర్చొని తీరిగ్గా వచ్చిందంతా రాసేస్తున్నారు, బట్ మీరు ఎండ్ని దృష్టిలో పెట్టుకోవాలి. చివరికి మీరు ఎగ్జామ్ హాల్లో 11 మినిట్స్లో 3 పేజెస్లో రాయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలి. సో అన్నెసరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మహిళల శ్రామిక శక్తి తక్కువగా ఉందని చెప్తే సరిపోతుంది. ఆ శ్రామిక శక్తి పార్టిసిపేషన్ అంటే ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. సో అన్నెసరీ ఎక్స్ప్లెనేషన్స్కి వెళ్ళి ఎక్కువ ఎలాబొరేట్ చేయకండి. ఇంట్రొడక్షన్ 10 పేజీలు రాయకండి. కన్క్లూజన్ కూడా చాలా ఎక్కువగా రాస్తున్నారు, ఇర్రెలవెంట్ కన్క్లూజన్ రాస్తున్నారు. కొంతమంది పెసిమిస్టిక్గా, నిరాశవాద దృక్పథంతో రాస్తున్నారు. నేను ఏం చెప్పాను, ఆప్టమిస్టిక్గా ఉండాలి. క్వశ్చన్ అనేది క్వశ్చన్లో శాడిజం ఉన్నా మీ ఆన్సర్లో మాత్రం ఆశావాద దృక్పథమే ఉండాలి, ఆప్టమిస్టిక్గా ఉండాలి. సో ఇటువంటి అన్నెసరీ ఎక్స్ప్లెనేషన్స్, ఇంట్రొడక్షన్, కన్క్లూజన్స్ కరెక్ట్గా ఉండడం చూసుకోండి. ఫైనల్ 1, డేటా పాయింట్స్ రాయట్లేదండి ఎవరు. చాలా మంది ఓన్లీ ఒక అబ్బాయి రాశాడు అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం రాసేస్తున్నారు, బాల్య వివాహాలు, స్త్రీలలో బాల్య వివాహాలు ఎక్కువగా భారతదేశంలో కనిపిస్తున్నాయి. తర్వాత రాజ్యాంగ హక్కులు, స్త్రీలకు చట్టసభలో ప్రాతినిధ్యం తక్కువగా ఉంది, అలా రాసుకెళ్ళిపోతున్నారు. కానీ అది ఎంత పర్సెంట్ ఉంది, ఏ రిపోర్ట్ బేస్డ్ చెప్తున్నారు అన్నది చెప్పట్లేదు. అది చెప్పకపోవడం వల్ల మీరు ఏం చెప్తారు, గాలిలో మేడలు. ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం అవుతుంది, మార్వాడి గోబ్యాక్.
మార్వాడి గో బ్యాక్ ఎందుకు? మార్వాడి వాళ్ళు బిజినెస్ అంతటిని తమ చేతుల్లో ఆ, తమ చెప్పు చేతుల్లోకి తీసుకున్నారు అంటే దాని మీద మీరు ఎవరైనా డిసగ్రిమెంట్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు స్టాటిస్టిక్స్ లో పెట్టుకోవాలి. హైదరాబాద్ పట్టణంలో ఎంతమంది వ్యాపారులు ఉన్నారు, అంతలో మార్వాడీల శాతం ఎంత, ఆ శాతానికి వాళ్ళు ఎంత మార్కెట్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడీస్ 2% ఉన్నారు, కానీ మార్కెట్ క్యాప్చర్లో 80% క్యాప్చర్ చేసుకుంటున్నారు అనుకుంటే అప్పుడు వాళ్ళు అన్ఫేర్ అడ్వాంటేజ్ పొందుతున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. సో అప్పుడు దాన్ని ఎవరు డిసగ్రిమెంట్ చేయడానికి స్కోప్ ఉండదు. అంత ఇంపార్టెంట్ అండి డేటా పాయింట్స్. మీరు డేటా పాయింట్స్ మిస్ చేశారు అంటే గాలి మాట్లాడుతున్నారు, మీలో ఓఎల్క్యూ లేదు. ఓఎల్క్యూ అంటే యూపీఎస్సీకి గ్రూప్ 1కి ఉండాల్సిన లక్షణం, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు డేటాని బేస్ చేసుకొని తీస్తారు. ఒక రేషనల్ థింకింగ్ అనేది ఉండాలి. సో ఆఫీసర్ లైక్ క్వాలిటీ లేదు నాలో, నేను ఆఫీసర్ అవ్వను అని చెప్తున్నారు మీరు ఎగ్జామినర్కి. సో డేటా పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కామన్ మిస్టేక్స్. బట్ మీరు అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ డేనే మీరు చాలా ఎక్సలెంట్ చేశారండి, ఎక్సలెంట్గా ఆన్సర్ రాశారు. యూ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. సో ఫస్ట్ డేనే ఎంత బాగా చేశారంటే మీకు 45th డేకే మీరు టాపర్ రాసిన ఆన్సర్స్ అనేవి మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడే కొంతమంది టాపర్స్ రాసినట్టు కూడా రాశారు. ఇలాగ మీరు ప్రతిరోజు చేస్తే చాలా డిమాండ్ అయితే అందరూ అడ్రస్ చేస్తారండి. డేటా పాయింట్స్ అవన్నీ కూడా చెప్పినా ఇదివరకు చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే డిమాండ్ అడిగినంత కాకుండా ఏదో 1-2 కాపీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ డిమాండ్ కరెక్ట్గా హిట్ చేశారు. సవాళ్ళు, ప్రోగ్రామ్స్ ఈ రెండు కరెక్ట్గా డిమాండ్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకుని దాన్నే హిట్ చేశారు. సో దానివల్ల అది ఎప్రిషియేషన్ అంటుంది. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి కామన్ మిస్టేక్స్ కింద. తర్వాత బెస్ట్ కాపీ చూద్దాము. కామన్ మిస్టేక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. ఓకే. సో ఇప్పుడు మనం బెస్ట్ కాపీ అన్నది చూద్దాము. బెస్ట్ కాపీ అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందండి? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. యూపీఎస్సీ అయినా గ్రూప్స్ అయినా తెలుగు మీడియంలో కొంతమంది రాస్తారు, ఇంగ్లీష్ మీడియంలో కొంతమంది రాస్తారు. రాశాక తెలుగు మీడియంలో ఒక టాపర్, ఇంగ్లీష్ మీడియంలో ఒక టాపర్ ఎవరు కదా, వీళ్ళిద్దరూ రాసిన మార్కులు, ఇతనికి 10 మార్కులు వచ్చాయి, ఇతనికి 15 మార్కులు వచ్చాయి, ఇందులో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టాపర్గా వచ్చారు అన్నది అర్థమైపోతుంది. సో అందువల్ల బెస్ట్ కాపీ అనేది 2 మీడియంస్కి కలిపి ఇస్తాను నేను. అలా కాకుండా తెలుగు మీడియం వాళ్ళు కొద్దిగా వెనకబడుతున్నారు రాయడంలో కానీ ప్రజెంటేషన్లో కానీ, అందువల్ల వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి తెలుగు మీడియంలో ఉన్న వాటిలో బెస్ట్ ఏంటి, ఇది ఇంగ్లీష్ మీడియం కన్నా బెస్ట్ కాకపోవచ్చు, ఓవరాల్ బెస్ట్ కాకపోవచ్చు, కానీ తెలుగు మీడియంలో బెస్ట్ ఏంటి చెప్పడం వల్ల మీ తెలుగు మీడియం ఆన్సర్ దాన్ని కూడా కంపేర్ చేసుకుంటారు. నాగరాజు గారు ఉన్నారండి? తెలుగు లిటరేచర్ నాగరాజు గారు, ఇద్దరు నాగరాజు. ఎస్ సార్. డాక్టర్ Yes, sir, గారు ఉన్నాను, కాదు. నాగరాజ్ మీ ఆన్సర్ చాలా బాగుందండి, కీప్ ఇట్ అప్. ఓకే, మీరు థ్యాంక్ యూ. మెయిన్స్ ఏదైనా రాశారా ఇది వరకు? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్, నేను టెస్టులు రాశాను బట్ ఫిలిమ్స్ అవ్వలేదు నాది. వెరీ గుడ్, చాలా బాగా రాశారు మీరు ఆన్సర్. ఈసారి ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ కూడా అయిపోతుంది. ఇదే పేజ్ కంటిన్యూ చేస్తే. ఓకే, ఎక్సలెంట్ ఆన్సర్. మీరు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, బట్ అది ఫస్ట్ డే ఎంత బాగా రాశారంటే 45th డేకి మీరు ఎక్సలెంట్ గా తయారవుతారు. సో మీ ఆన్సర్ చూద్దాం ఒకసారి. బెస్ట్ ఆన్సర్. సో ఇతను చూడండి, ఫార్మాట్ కూడా యూపీఎస్సీకి అతను ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి యూపీఎస్సీ ఫార్మాట్స్ తీసుకున్నారు. మీరు కూడా ఏది స్టేట్ పిఎస్సి ప్రిపేర్ అయితే స్టేట్ పిఎస్సి ఇప్పుడు ఏపీలో వైట్ పేజెస్ ఇస్తున్నారు. వైట్ పేజెస్ ఎలా ఉంటాయంటే ఏపీలో అవి మీకు వికాస్ బుక్ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంటాయి, అందులో ప్రాక్టీస్ చేస్తే మంచిది. లేని వాళ్ళు రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళు వైట్ పేపర్లో రాసేయండి, పర్వాలేదు. ఇలా ఉంటుందండి స్టేట్ పిఎస్సి ఏపీఎస్సిలో. అంటే ఇక్కడ పైన మార్క్ ఉండదు, ఇక్కడ ఉండదు, కింద ఉండదు, కానీ యూపీఎస్సీలో అవన్నీ ఉంటాయి. సో మీరు స్టేట్ పిఎస్సికి చదువుతూ ఉంటే ఇలా ఒక సైడ్ మార్జిన్ పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. సో ఇతను పేపర్ కూడా ఫస్ట్ అది టైం కూడా క్లియర్గా వేశారు, 11 minutesలో రాశాను అని చెప్పి. అందరూ కూడా మిస్ చేశారని చెప్పాను కదా టైము. క్వశ్చన్ కూడా రాశారు. మీరు ఆన్సర్ సబ్మిట్ చేసినప్పుడు క్వశ్చన్ రాసి సబ్మిట్ చేయండి. క్వశ్చన్ రాశాక మీ టైమర్ ఆన్ చేసి 11 minutes పెట్టుకొని రాయండి. నాకు ఆన్సర్ సబ్మిట్ చేసినప్పుడు క్వశ్చన్ లేకపోతే అది ఇవాల్యుయేషన్ చేయను. టైమర్ కూడా తప్పకుండా పెట్టండి. సో ఇతను చూస్తే కంటెంట్ కూడా 3 pages కరెక్ట్గా ఉంది. ఇంట్రొడక్షన్ ఉంది, బాడీలో ఫస్ట్
ఏం చెప్పారు? ఛాలెంజెస్ అని డైరెక్ట్గా అడిగేశారు, చెప్పేశారు. బాక్స్లో పెట్టారు. తర్వాత ప్రోగ్రామ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంటో పెట్టారు, బాక్స్లో పెట్టారు. కన్క్లూజన్ పెట్టారు. సో ఇక్కడ చూస్తుంటే సూటిగా సుత్తి లేకుండా అడిగింది రాసుకొని జెంటిల్మెన్గా వెళ్ళిపోయారు, అనవసరం విషయాలకు వెళ్ళకుండా. ఇంట్రడక్షన్లో ఏం రాశారు? గాంధీ కోట్ రాశారు. కోట్ బేస్డ్ ఇంట్రడక్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అని చెప్పాను. ఎస్డిజికి ఇక్కడే లింక్ చేస్తారు. మన మోడల్ ఆన్సర్లో కన్క్లూజన్లో లింక్ చేసింది ఇక్కడే లింక్ చేయడం వల్ల అతనికి ఏం చెప్తున్నారు? నాకు ఇంటర్ లింకేజెస్ వచ్చు బాగా, నేను నా ఒక్క డ్యూటీయే కాదు పక్క వాళ్ళ డ్యూటీని సమన్వయం చేసుకుంటూ బయటికి వెళ్ళగలను ఆఫీసర్ అయితే అని చెప్తున్నారు. సో ఛాలెంజెస్ ఫేస్డ్ డైరెక్ట్గా రాసేశారు. చూడండి, సన్ ప్రిఫరెన్స్ అటువంటి కీవర్డ్స్ వాడారు. జార్గన్ అది ఎక్కడో ఎగ్జాంపుల్ కూడా పెట్టేశారు, 929 ఉంది అనేసి. చైల్డ్ మ్యారేజెస్ అదంతా ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, డైరెక్ట్గా ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా పెట్టేశారు 23% అని. సో అలా అన్నిటికీ కూడా డైరెక్ట్గా పాయింట్ ఎవిడెన్స్ రాసుకెళ్ళిపోయారు. తర్వాత రీసెంట్ ప్రోగ్రామ్స్ రీసెంట్గా ఏమున్నాయి అన్నది కూడా ప్రోగ్రామ్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ ఒక లైన్లో పెట్టేశారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం జన్ధన్ యోజన, బేటీ బచావ్, ఈ అండర్లైన్ చదువుకున్న ఎగ్జామినర్ చాలా ఈజీ అయిపోతుందండి చదవడం. సో అందువల్ల ఎగ్జామినర్ పని ఇచ్చి చేశారు కాబట్టి అతనికి మార్కులు వేస్తారు. బేటీ బచావో ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ కోసం లోక్సభ బిల్లు, ఇది బిల్లులో లేదండి, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ చట్టం అయిపోయింది కదా. నారీ ఓకే సార్. అది ఒకటి పెట్టుకోండి. తర్వాత వన్ సెంటర్ స్కీము, ఉజ్వల స్కీమ్ అన్ని రీసెంట్వే రాశారు. సో ఏదో 73 రాజ్యాంగ సవరణ అలాంటివి ఏం రాయలేదు. సో కన్క్లూజన్ కూడా ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ సోషల్ జస్టిస్, ప్రీ రిక్వెస్ట్ ఫర్ ఇంక్లూజివ్ సస్టైనబుల్. ఎక్సలెంట్ కన్క్లూజన్. దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంట్రొడక్షన్లో ఇంపార్టెన్స్ రాయలేదు కాబట్టి కన్క్లూజన్లో ఇంపార్టెన్స్ రాశారు. సో ఈ విధంగా మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు మార్కులు రావట్లేదు అని అంటున్నారంటే అర్థమై ఉంటుంది మీకు. సో ఏదైతే రాయాలో ఆ పదాలే పెట్టుకెళ్ళారు, ఫోకస్ అంతా ఆ జార్గన్ మీదే ఉంది, ఆ పదాల మీద పెట్టుకొని ఆ ఎవిడెన్స్ పెట్టుకొని వెళ్ళిపోయారు, అనవసరమైన విషయాలు ఏం పెట్టలేదు. సో ఇది బెస్ట్ ఆన్సర్. కీప్ ఇట్ అప్ నాగరాజ్ గారు. సో థ్యాంక్ యూ సార్. నాగరాజ్ తర్వాత తెలుగు మీడియంలో నేను డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఫస్ట్ డేకి చాలా మంది రాశారు, దాని మీద ఆ ఎఫర్ట్కి నేను ఎంకరేజ్ చేస్తాను, బట్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇటువంటి ఇంగ్లీష్ మీడియం మీకు ఎక్స్పోజర్ అందుకే వస్తున్నాను, అది చూడడం వల్ల మీకు అర్థమవుతుంది ఎందుకు వాళ్ళకి మార్కులు వస్తున్నాయి అన్నది. సో తెలుగు మీడియంలో బెస్ట్ ఆన్సర్ పుష్పలీల గారు ఉన్నారండి? వై సార్ ఉన్నాం. పుష్పలీల. యా, మీది బాగుందండి. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళందరిలో మీరు కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, బట్ మీది బాగుంది. నాగరాజు, నీకు చెప్పడం మర్చిపోయాను, నీ దాంట్లో ఓన్లీ థింగ్ నువ్వు డయాగ్రామ్ ఏదైనా ఇన్కాపరేట్ చేసుకో. ఒకటి డయాగ్రామ్ ఎక్కడ వేయలేదు, ఏదైనా అంటే నువ్వు ఎక్స్ట్రా పాయింట్స్ ఏదైనా రాయాలంటే చిన్న డయాగ్రామ్ లో ఇక్కడ పెట్టితే సరిపోతుంది. అదొకటి నీకు ఇంప్రూవ్మెంట్ సజెషన్. ఓకే సార్. పుష్పలీల గారిది తెలుగు మీడియంలో బాగుంది. ఈమెడి హ్యాండ్ రైటింగ్ ముత్యాల్లా ఉన్నాయి. మొదటిది, తెలుగు మీడియం వాళ్ళందరికీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందండి, అదేంటో, కానీ పాయింట్లు మాత్రం బాగుండట్లేదు, అన్నీ రాసేస్తున్నారు. ఆవు వ్యాసం అంటారు కదా, ఆవు కోసం తెలియకపోతే ఆవును చెట్టుకి కట్టి చెట్టు కోసం రాసేస్తారు, అలా రాసేస్తున్నారు, కానీ హ్యాండ్ రైటింగ్ మాత్రం బాగుంటుంది. సో ఈమె ఇంట్రడక్షన్ పెద్దగా రాశారు చూడండి, ఇంత పెద్ద ఇంట్రడక్షన్ రాయకూడదు. చూడండి, ఎత్ర నార్యేషు పూజితే, మన క్వశ్చన్ ఏంటి? ఎకానమీలో క్వశ్చను, అది కూడా రీసెంట్ ప్రోగ్రామ్స్ కోసం అడిగితే ఇంత మీరు కల్చర్లోకి వెళ్ళిపోయి అదంతా రాయాల్సిన అవసరం ఉండదండి. ఇది చాలా మంది రాసేస్తారు, ఈ కోట్ రాయమన్నాను కదా అని చెప్పేసి ఇలాంటివి రాయకూడదు. నాగరాజ్ గారు చూసారా డైరెక్ట్గా కోట్ ఏం పెట్టారో అటువంటి రిలవెంట్ కోట్ రాయాలి. చాలా మంది కోట్ రాసేసారు, ఎత్ర నార్యేషు పూజ్యతే రమంతే తత్ర దేవత అని. సో అది కాకుండా సమాజంలో మహిళ, ఇవన్నీ కూడా అవసరం లేదండి. మీరు దాని ద్వారా చెప్పాల్సింది ఏం చెప్తుంది అనుకుంటున్నారో ఒకటి రెండు లైన్లలో రాసేయండి, సరిపోతుంది. ఓకే, ఇంట్రొడక్షన్ ఒకటి వదిలేస్తే మిగిలినవన్నీ బాగున్నాయి. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు చూడండి. పితృస్వామి ధోరణి కొనసాగుతుంది, ఎలా చెప్తున్నారు మీరు కొనసాగుతుంది అని? ఆ 3% ఉమెనే వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ డేటా పాయింట్స్ మిస్ అవుతున్నాయి అన్నాను కదా, ఇదే. దీనికి డేటా పాయింట్స్ రాకపోవడం వల్ల మీరు ఏదో చెప్పేస్తున్నారు. రేపు పొద్దున గుర్తుంచుకోండి, మీరు అసిస్టెంట్ డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయ్యాక మీకు కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి ఏమయ్యా ప్రోగ్రెస్, మనకు కొత్త రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రెస్ ఏమైందంటే, అయిపోతుంది సార్, అంతా అయిపోయింది సార్, ఆల్మోస్ట్ అయిపోయింది సార్ అంటే అతను చెప్పడు ఎంత పర్సంటేజ్ అయ్యింది, ఇంకా ఎవరు పెండింగ్ ఉన్నారు, ఎటువంటి వాళ్ళు పెండింగ్ ఉన్నారు. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మీకు తెలుస్తుంటుంది ఆ డేటా యొక్క ఇంపార్టెన్స్. సో ఆ డేటా పెట్టండి, అదర్వైజ్ ప్రజెంటేషన్ బాగుంది.
సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, రాజకీయ ఇవన్నీ కూడా ఎకానమిక్ రిలేటెడ్గా పెట్టి అన్నిటికీ మీరు లింక్ పెట్టారు. సో బాగుంది. డేటా పాయింట్స్ ఎక్కడ కూడా పెట్టలేదు, అది పెట్టుకోండి. తర్వాత క్లియర్గా మీరు అక్కడ అడిగిన హెడ్డింగే పెట్టారు, నీట్గా బాక్స్ పెట్టారు. ప్రోగ్రామ్స్ చాలా బాగా రాశారు. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్, దాని ఇంటెన్షన్, ఇది చాలా బాగుంది. ఇది ఇలాగ మీరు రాయాలి. పైన సవాళ్ళలో కూడా ఈ విధంగా రాయాలి. ఈ వెయిటేజ్ కూడా ఈక్వల్గా ఇచ్చారు, బాగుంది వెయిటేజ్ కూడా. నెక్స్ట్ మీ ఆన్సర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్పేస్ కన్స్ట్రైన్ ఇంకా ఎక్కువ పాయింట్లు లేవు కాబట్టి ప్రయోజనాలు అని పెట్టి బియాండ్ వెళ్ళి పెట్టారు. సో ఇలాంటి దగ్గర మీరు ఏం చేయాలి, ప్రయోజనాలు అడగలేదు, మీరు వాల్యూ ఎడిషన్గా రాశారు, అప్పుడు ఇది ఒక డయాగ్రామ్ వేసేయాలి, చిన్న హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్. ప్రయోజనాలు అని చెప్పేసి ప్రయోజనాలు రాయడం మంచివే, మీరు బియాండ్ వెళ్ళి కొద్దిగా ఎక్స్ట్రా కూడా రాశారు. ఇది రాయకుండా కార్యక్రమాలు రాయకుండా మీరు ఎక్స్ట్రాగా ఇది రాస్తే మీకు నెగిటివ్కి వెళ్ళిపోతుంది. కానీ కార్యక్రమాలు రాశారు కాబట్టి, అది 3 పేజీల్లోనే రాసేసారు కాబట్టి మీకు ఇది మంచి ఎఫర్ట్ అంటున్నాను. బట్ మీరు ఇలాగా డయాగ్రామ్ లాగా చిన్నది ఏదైనా ప్రయోజనాలకు వేసేయాలి. ప్రోగ్రామ్స్ కూడా డివైడ్ చేశారు, బాగుంది. డివిజన్ కూడా, హ్యాండ్ రైటింగ్ బాగుంది. కన్క్లూజన్ ఇంత పెద్దది రాయకూడదు, మళ్ళీ 2 to 3 లైన్స్ మ్యాక్సిమం. మహిళా సాధికారకతకు ఇదేంటండి, బహుముఖ సమస్యల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు, సామాజిక అవగాహన, సాంకేతిక శిక్షణ కలిసి వస్తే బలమైన మహిళా సాధికారత ఏర్పడుతుంది అంటే మీరు రికమెండేషన్ చెప్పారు. దీని ద్వారా మహిళలు ముందుకు వెళితే దేశం ముందుకు వెళుతుంది అనే నెహ్రూ గారి నినాదం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీరు డైరెక్ట్గా రాసేవచ్చు కన్క్లూజన్లో. ఓన్లీ ఇది కన్క్లూజన్లో రాసేవచ్చు డైరెక్ట్గా, పైది రాయాల్సిన లేదు. సో ఈ విధంగా మీ ఆన్సర్ బాగుంది. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు మనం రికార్డింగ్ అయిపోయాక మీకు ఇండివిజువల్గా మీకు క్లాస్లో చూపెడతాను అందరికీ, పేపర్స్లో ఏది మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అన్నది. బట్ మిగిలిన వాళ్ళు అందరూ చెప్తాను. ఈ 2 పేపర్స్ అయితే బాగుంది. మీకు నాగరాజ్ గారి ది బెస్ట్ ఆన్సర్, ఇది సెకండ్ బెస్ట్. తెలుగు మీడియం వాళ్ళు ఎక్కడే వెనకబడిపోతారు చూడండి, మళ్ళీ మీరు తెలుగు భాష అభివృద్ధి ఇదే అనకండి. సో ఈ విధంగా మీరు వాళ్ళతో పోటీ పడాలి, ఎందుకంటే ఫైనల్గా మీరు వాళ్ళ ప్రజెంటేషన్, మీ ప్రజెంటేషన్ అన్ని క్యాచ్ చేసి మార్కులు వేస్తారు. సో మీది సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఇంట్రొడక్షన్, కన్క్లూజన్ కొద్దిగా బాగుంది. ఇంట్రొడక్షన్ కొద్దిగా వర్క్ చేయాలి, డయాగ్రామ్స్ పెట్టాలి, డేటా పాయింట్స్ పెట్టాలి. ఓకేనా అండి? క్లియరా ఈ 2? ఏది నచ్చిందండి మీకు రెండిట్లో? ఎవరైనా చెప్పండి. నాగరాజు, పుష్పలీల కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఈ 2 ఆన్సర్లో ఏది బాగా అనిపించింది మీకు చెప్పండి. సార్ డాటా ఓరియంటెడ్ అయితే నాగరాజు బాగుంది సార్. ఈ పుష్పలీల గారు కూడా బాగా రాస్తారు రిలవెంట్ గా, బట్ డాటా కోడ్ చేయలే, డయాగ్రామ్స్ మిస్ అయ్యాయి అనిపించింది. పుష్పలీల గారిది చూడడానికి చాలా ప్లజెంట్ గా ఉందండి. ఇప్పుడు నన్నయ్య కవిత్వం వింటే మంచిగా పడుకోవాలన్నట్టు ఉంటది. నాగరాజు గారిది శ్రీశ్రీలా పరిగెడుతున్నారు, కాకపోతే దాన్ని అతనికి ఉన్న హ్యాండ్ రైటింగ్ లెజిబుల్ గా రాశారు అతను. సార్ తను 11 minutes లో రాశారు కాబట్టి ఐ థింక్ అలా అనిపించింది సార్. అలా ఒకటి, అతని హ్యాండ్ రైటింగ్ కూడా కొద్దిగా పుష్పలీల గారు అంత బాగాలేదు, బట్ బాగాలేకపోయినా కూడా ఇతని హ్యాండ్ రైటింగ్ నా హ్యాండ్ రైటింగ్ లాగే ఉంది. బట్ దాన్ని అతను నీట్ గా లెజిబుల్ గా చేశారు, అది ఇంపార్టెంట్. సో దీని తర్వాత మనం ఏం చూస్తామంటే, మనకి ఇప్పటివరకు చూసింది ఏంటి, నిన్నటి క్వశ్చన్ ఏంటో చూసాము, మోడల్ ఆన్సర్ చూసాము, కామన్ మిస్టేక్స్ చూసాము, బెస్ట్ ఆన్సర్స్ 2 చూసాము. ఇవన్నీ అయిపోయాయి. ఇంకా మనకి 15 minutes ఉంది కాబట్టి 15 minutes మనం ఏం చూస్తాం, రేపటి క్వశ్చన్, టుమారోస్ క్వశ్చన్ ఏంటో చెప్తాను ఇప్పుడు. దాని తర్వాత ఇది మీరు ఈరోజు నైట్ కల్లా రాసి పంపించేయాలండి. నైట్ 11 అయినా పర్వాలేదు, చేసి పంపించేయండి. రేపు క్లాస్కి ముందు పెట్టకండి. ఫస్ట్ రోజు కాబట్టి అందరూ చూసేసాను క్లాస్ ముందు పెట్టినా కూడా, బట్ ఈ రోజు నుండి నైట్ కల్లా పెట్టేయండి. సో రేపు క్వశ్చన్ చూస్తాం. తర్వాత మీకు ఇండివిజువల్గా రాశారు కదా, ఎవరెవరైతే ఆన్సర్ పెట్టారో వాళ్ళది క్లాస్లోనే చెప్తాను ఈరోజు. జస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఏం చేసుకోవాలి, పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి చెప్తాను. సో రేపు నుండి మీకు మొత్తం ఓవరాల్గా అందరికీ కవర్ అవుతుంటూ ఉంటుంది. సో రేపటి క్వశ్చన్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తానండి. మీరు అందరూ కూడా ఈ ముందు శక్తి ఐఏఎస్ ఛానల్ జాయిన్ అయిపోండి, ఎందుకంటే పే చేసిన వాళ్ళందరికీ సపరేట్గా నేను గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను కదా. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు పెట్టాను. ఎవరికైతే టెలిగ్రామ్ యాప్ లేదో వాళ్ళందరూ ఇన్స్టాల్ చేసేసుకొని జాయిన్ అవ్వండి. మీకు అందరికి కూడా టెలిగ్రామ్లో ఉంటుంది మన సపరేట్ లింక్.
మన సపరేట్ ఈ 45 డేస్ ప్రోగ్రామ్ కోసం క్రియేట్ చేసిన గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నాను చాట్ లో, చూడండి ఒకసారి. సో చూసారా, క్వశ్చన్ పెట్టానండి చాట్ లో. క్వశ్చన్ ఏంటంటే, బ్రీఫ్లీ అనలైజ్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర. తెలుగులో ఎవరైనా చదవండి, మీకు కనబడుతుందో లేదో నాకు అర్థమైపోతుంది దాన్ని బట్టి. బ్రీఫ్లీ అనలైజ్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర. బుద్ధుడు మరియు మహావీరుని బోధనల గురించి క్లుప్తంగా విశ్లేషించండి. ఓకే. ఇది రేపు నాకు ఎర్లీగా ఈరోజు నైట్ కల్లా రాసి పంపించండి. బుద్ధుడు మరియు ఇద్దరు మహావీరుడు రెండింటి కోసం అడిగారు. హిస్టరీ, నిన్న ఎకానమీ చూసాము, ఈరోజు హిస్టరీ చూస్తున్నాము. అలా రోజుకి ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఏదో ఒక సబ్జెక్ట్లోనే మీకు అన్ని పాయింట్స్ ఇస్తే, అన్ని థీమ్స్ ఇస్తే మీకు వేరే సబ్జెక్టులు ఎలా రాయాలి అన్నది తెలియకపోవచ్చు. సో ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్, ఇలా అన్ని కూడా కవర్ చేస్తూ వెళ్తాం రోజుకి ఒక టాపిక్ కింద. మళ్ళీ సైకిల్ అయిపోయాక మళ్ళీ రిపీట్ అవుతుంటుంది సేమ్ సైకిల్. సో ఈ విధంగా అన్ని థీమ్స్లో కూడా మీకు కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా అండి?